హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ 21 ఛానల్. ఈరోజు మనం వెళ్ళబోతున్నాం బడ్జెట్లో షాపింగ్ చేయడానికి. లెట్స్ గో. ఇంకా బాగుంది. లెట్స్ గో. లుక్. చాలా డేస్ నుండి ఇంట్లోనే ఉంటున్నాం కదా, అలా బయటికి వెళ్దామని విశాల్ మార్ట్కి వెళ్ళాం. సో మేమైతే విశాల్ మార్ట్కి ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం, ఎందుకంటే ఈ స్టోర్ మాకు దగ్గరలోనే ఉంటుంది. సో లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అయితే మనకి లేడీస్ వేర్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో. అండ్ వైడ్ రేంజెస్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. మనకి టీ షర్ట్స్, ప్యాంట్స్, కుర్తీస్, కుర్తా సెట్స్, కోఆర్డ్ సెట్స్ అండ్ వెస్ట్రన్ వేర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ దట్టు అండర్ బడ్జెట్లో దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ సెక్షన్. ఇక్కడ ఇన్ఫాంట్స్ నుండి పెద్దవాళ్ళ వరకు చాలా వైడ్ వెరైటీస్ ఉండే. అండ్ సమ్మర్ వేర్ కూడా చాలా బాగుంది. న్యూబార్న్ బేబీకి అవసరమైన అన్ని ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చిన్నపిల్లలకైతే విశాల్ మార్ట్కి వెళ్తే పండుగ అని చెప్పొచ్చు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క టాయ్ ఐటమ్స్ అక్కడ దొరుకుతాయి. అది కూడా విత్ ఇన్ బడ్జెట్లోనే దొరుకుతాయి. అండ్ వీటి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 49 రూపీస్ మాత్రమే. నాకైతే పర్టికులర్గా ఈ స్టేషనరీ ఐటమ్ అయితే చాలా నచ్చింది. మన స్కూల్కి కావాల్సిన ప్రతి ఐటమ్ ఇక్కడైతే దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఫుట్వేర్ అయితే చాలా ట్రెండీగా అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉంటాయి. డైలీ వేర్తో పాటు పార్టీ వేర్ వరకు వైడ్ వెరైటీస్ ఉంటాయి. అండ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 199 రూపీస్ మాత్రమే డైలీ వేర్ది. నేను కొన్నవి మీకు చూపిస్తాను చాలా తక్కువ ప్రైస్లో అండ్ మంచి క్వాలిటీలో నాకు దొరికాయి. విశాల్ మార్ట్లో నాకు మెయిన్గా నచ్చేది ఏంటంటే క్వాలిటీతో పాటు డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ దట్టు విత్ ఇన్ ది బడ్జెట్లో దొరుకుతాయి. అండ్ కలెక్షన్ కూడా చాలా ట్రెండీగా ఉంటుంది. నేనైతే స్టోర్కి వెళ్ళగానే రెగ్యులర్గా అయితే కుర్తీస్ తీసుకుంటా, కానీ నాకు ఈ షర్ట్స్ ఎందుకో డిఫరెంట్గా అనిపించినాయి. అండ్ కలర్ కూడా చాలా ట్రెండీగా అనిపించింది, అందుకే ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నా. అండ్ దాని ప్రైస్ కూడా జస్ట్ 199 రూపీసే ఉండే. సో నాకు చాలా నచ్చింది. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుండే. నేను ఎప్పుడు విశాల్ మార్ట్కి వెళ్ళినా ఈ ప్యాంట్స్ అయితే అస్సలు మిస్ తీసుకోవడం. యాక్చువల్లీ ఇవి డైలీ వేర్ ప్యాంట్సే, కానీ నాకు బయట షాప్స్తో పోలిస్తే ఇక్కడ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో దొరుకుతాయని అనిపిస్తాయి. అండ్ వీటి ఎలాస్టిసిటీ కానీ దీని క్లాత్ కానీ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ అని అంటున్నా, కానీ ప్రైస్ ఏంటో చెప్పట్లే అనుకుంటున్నారా? వీటి ప్రైస్ చెప్తే మీరు షాక్ అవుతారు. వీటి ప్రైస్ వచ్చేసి జస్ట్ 109 రూపీస్ మాత్రమే. సో నేనైతే ఇవి కుర్తీస్ పైకి యూజ్ చేస్తాను. నాకు ఏ కలర్స్ కావాలో అవి తీసుకున్నా. దాంతోపాటు నాకు ఈ కుర్తీ అయితే చాలా నచ్చింది. చాలా డేస్ తర్వాత ఇలాంటి ప్యాటర్న్ నేను మళ్ళీ చూస్తున్నా. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 199 రూపీస్ మాత్రమే. అండ్ దాంతోపాటు దీనికి మ్యాచింగ్ ఒక ప్లాజో కూడా తీసుకున్నా, వైట్ ప్లాజో. నాకైతే ఈ ప్యాంట్ లేస్ వచ్చేసి చాలా నచ్చింది. అండ్ ఇది ప్యూర్ కాటన్, సమ్మర్కి అయితే పర్ఫెక్ట్ అవుట్ఫిట్ అని చెప్పొచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 299. విశాల్ మార్ట్కి వెళ్ళి కిచెన్ సెక్షన్ ఎలా మిస్ చేస్తాం? నేనేం తీసుకున్నానో చూద్దాం. నాకైతే ఫస్ట్ వెళ్ళగానే ఈ ప్లేట్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అందుకే నేను తీసుకున్నా. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 199. వీటితో పాటు ఈ టిఫిన్ ప్లేట్స్ కూడా తీసుకున్నాం. ఇవి సెట్ ఆఫ్ 4 అండ్ దీని ప్రైస్ వచ్చేసి 79 రూపీస్. ఇవి చూడడానికి బాగుండే. అండ్ నెక్స్ట్ ఈ టిఫిన్ బాక్స్ తీసుకున్నాం. ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు ఫుడ్ ఈజీగా క్యారీ చేయవచ్చని. దీని ప్రైస్ కూడా 199 రూపీస్. అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ సెట్ ఆఫ్ 3 క్యూట్ బాక్సెస్ తీసుకున్నాం. దాని ప్రైస్ వచ్చేసి జస్ట్ 29 రూపీసే. అండ్ మీ అందరికీ తెలుసు కదా, మేము కుకింగ్ వీడియోస్ కూడా చేస్తామని. సో ఇంగ్రీడియంట్స్ వేయడానికి ఈ చిన్న క్యూట్ కప్స్ తీసుకున్నాం. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి ఈచ్ 20 రూపీస్. చూడడానికి చాలా క్యూట్గా ఉండే. ఇంకా వేరేవి కూడా ఉండే, మాకైతే ఇవి బాగా నచ్చినాయి. ఆ తర్వాత వీటి కిందే స్పూన్స్ కూడా ఉండే. ఈచ్ ప్రైస్ వచ్చేసి 19 రూపీస్. మేమైతే ఈ 2 కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాం. చాలా డేస్ నుండి అనుకుంటున్నాం ఒక మంచి గ్రేటర్ తీసుకోవాలని. ఇంట్లో అయితే మాకు గ్రేటర్ లేకుండే, సో ఇక్కడ మాకు అవైలబుల్గా ఉందని తీసుకున్నాం. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 79 రూపీస్. అండ్ ఇక్కడ వచ్చేసి నోట్బుక్స్ ఉండే, డ్రాయింగ్ బుక్స్ చాలా ఉన్నాయి. నాకు ఇవి చూస్తుంటే నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. అండ్ మేము ఎప్పటి నుండో మంచి మ్యాట్ కోసం వెతుకుతున్నాం. అయితే మేము ఫస్ట్ చూసినప్పుడు ఓన్లీ డైనింగ్ టేబుల్ మ్యాట్స్ మాత్రమే ఉండే. ఆ తర్వాత వెతుకుతుంటే ఈ మ్యాట్ దొరికింది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 59. నేనైతే ఏం చెప్పే అవసరం లేదనుకుంటా, ఈ వీడియో చూస్తుంటేనే మీకు అర్థమై ఉంటుంది. ఈ మెర్మడ్ వచ్చేసి రాహా కోసం అని.
రాహా వెళ్ళగానే ఈ మెర్మెడ్ని పట్టుకుందంటే ఎన్ని టాయ్స్ ఇచ్చినా అస్సలు వదలలేదు. దీని ప్రైస్ వచ్చేసి 500. అండ్ మేమైతే ఈ చిన్న చిన్న సర్వింగ్ ప్లేట్స్ తీసుకున్నాం. దీని ప్రైస్ వచ్చేసి 39 రూపీస్. ఎప్పుడైనా చిన్న డిష్ చేస్తే ఈజీగా సర్వింగ్కి యూజ్ అవుతుందని. అండ్ ఈ ప్లాస్టిక్ ప్లాంట్స్ తీసుకున్నాం. ఎప్పుడైనా వీడియో చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇవి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాయని. అండ్ వీటి ప్రైస్ వచ్చేసి 99 రూపీస్. నాకైతే విశాల్ మార్ట్ మొత్తంలో ఫేవరెట్ ప్లేస్ అంటే హ్యాండ్ బ్యాగ్ సెక్షన్. ఎందుకంటే బయటతో పోలిస్తే ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్గా అనిపిస్తుంది. అండ్ వీటితో పాటు క్వాలిటీ కూడా బెస్ట్ అని చెప్తాను. నేను ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక హ్యాండ్ బ్యాగ్ పక్కా తీసుకుంటా. కానీ ఈసారి మాత్రం కొంచెం పెద్ద హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా. ఎందుకంటే నాకు చూడగానే ప్యాటర్న్ చాలా నచ్చింది. థ్రెడ్డింగ్తో డిజైన్ చేసిండు, వెరీ అట్రాక్టివ్గా ఉండే. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 499. సో నేను ఎప్పుడు కంటెంట్ రాద్దాం అనుకున్నా, నాకైతే పెన్ అస్సలు దొరకదు. లాస్ట్ టైం ఎక్కడ పెట్టానో ఈసారి వెతికేసరికి దొరకదు. అందుకే ఈసారి విఎంకి వెళ్తే పక్కా పౌచ్ తీసుకోవాలని డిసైడ్ అయ్యా. చూసారు కదా నేను ఈ పౌచ్లో నా పెన్స్ ఎలా స్టోర్ చేసుకున్నాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 19 రూపీస్. ఆల్మోస్ట్ బయట కూడా ఇంతే ప్రైస్లో దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ క్యూటెస్ట్ ఫుట్వేర్. మీకు దీన్ని ఫుట్వేర్ అంటారా, లేదంటే డ్రీమీ ఫుట్వేరా, బెడ్ టైం ఫుట్వేరా, ఏదైనా నేను పెట్టుకోండి. కానీ దీని ప్రైస్ చెప్తే మీరు ఈరోజే విశాల్ మార్ట్కి వెళ్ళి పక్కా తీసుకుంటారు. దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 99 రూపీస్ మాత్రమే. అండ్ దీంట్లో చాలా కలెక్షన్ ఉంది అండ్ డిఫరెంట్ కలర్స్లో కూడా ఉన్నాయి. నేనేం తీసుకున్నా చూశారు కదా. ఇంత తక్కువ ప్రైస్లో దొరకడం అంటే బెటర్ అని చెప్పాలి. అండ్ బయటతో పోలిస్తే చాలా ఐటమ్స్ ఇక్కడ రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతున్నాయి. అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి. సో గాయ్స్, మీకు బడ్జెట్లో షాపింగ్ చేయాలి అంటే పక్కా విశాల్ మార్ట్కి వెళ్ళండి. అండ్ మీరే ప్రైసెస్ ఒకసారి కంపేర్ చేసుకోండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. నేనైతే చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియోతో వచ్చాను కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ for your support. Like and share Life of Raha 21 ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.